దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు నాకు ఇస్తున్న అద్భుతమైన వాక్య సందేశము. ఆ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, పూర్తి వచనము. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇది వాక్యం. అయితే ఈ వివరణ చాలా అద్భుతమైన వాక్యం. ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Corinthians chapter 10 verses 6. These things happened as a warning to us. అవి వారికి మనకు ఒక హెచ్చరికగా, మనకి ఒక ఉదాహరణగా, మనము ఏ మార్గంలో నడవాలో అది తెలియపరచుటకు దేవుడు వారికి ఆ మార్గంలో నడిపించి ఉన్నాడు. ఆయన ఆ విధంగా తీర్పులు తీర్చి ఉన్నాడు. సో దట్ వీ వుడ్ నాట్ క్రేవ్ ఈవిల్ థింగ్స్ యాజ్ దే డిడ్. అంటే అటువంటి ఆ యొక్క దృష్టకరమైన ఆలోచనలు, లేకపోతే అటువంటి కోరికలు, లేకపోతే అటువంటి స్థితిగతులు మనము ఉండకుండా ఉండడానికి దేవుడు ఈ విధముగా మనకి సిద్ధపరిచి ఉన్నాడు. ఇది వాక్యం. కానీ మొత్తం పరిశుద్ధ గ్రంథానికి ఈ ఒక్క మాట కీవర్డ్స్ గా చెప్పొచ్చు. ఎలాగంటే మన జీవితంలో రెండు పాఠాలు ఉంటాయి. ఒకటి పాఠము, రెండవది గుణపాఠము. అంటే పాఠము అంటే మంచిగా నేర్చుకునేది, గుణపాఠము అంటే చెడు జరిగిన తర్వాత మనల్ని మనం చక్కబెట్టుకునేది. కనుక ఈ రెండు పాఠాలు కూడా అనుదినము బ్రతుకు అనే బడిలో, గుండె అనే గుడిలో జరుగుతూ ఉంటే చాలా విషయాల్లో మనం తప్పిపోయే వారముగా ఉంటాం. చాలా విషయాల్లో మనము పైన కింద అయిపోయే వారంగా ఉంటాం. చాలా విషయాల్లో ఏదో భారాన్ని మోసేస్తున్నట్టుగా ఉంటాం. చాలా విషయాల్లో అర్థం కాక తలపట్టుకుని కూర్చున్న వాళ్ళంగా ఉంటాం. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో పౌలు గారు ఈ కొరింథీయులకు ఏమి రాయడానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెబుతూ, మన పితరులు అందరూ ఒకే మేఘము క్రింద ఉండిరి, సముద్రములో నడిచిపోయిరి. ఓకేనా? అయితే మోషేను బట్టి, ఇదేదో బాప్తిస్మం కోసం చెబుతూ, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అని చెబుతూ, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును, అంటే మంచినీటిని బండలో నుండి, ఆ బండ క్రీస్తు. అయితే అంటే ఒక క్లాస్ రూమ్ లో 30 మంది ఉన్న ఫస్ట్ ర్యాంక్ ఒకడికే వస్తుంది. ఆ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నా అది టాప్ ర్యాంకర్ ఒకడే ఉంటాడే. అంటే అందరూ అవే టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు. కనుక అందరూ అదే ఆహారము తిన్నా, అవే నీళ్లు తాగినా, అవే కార్యాలు చూసినా కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వారు తమ స్వకీయ ఇచ్చలకు ఏడవబడ్డారు, కనుక అరణ్యములో సంహరింపబడ్డారు అని చెబుతూ ఈ దృష్టాంతములు 5 రకాల పాపాలు వారు చేసినట్లు ఇక్కడ చెబుతున్నారు. అవి ఏంటంటే, కొందరు విగ్రహ ఆరాధికులై ఉండిరి కనుక వారు ఏం చేశారు? వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. కనుక ఇది విగ్రహ ఆరాధన, వ్యభిచారము, ఇది పాపంగా ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అలాగే కూడా వారు ప్రభువును శోధించి సర్పముల చేత నశించిరి. ఇది రెండోది. మీరు సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత సంహరింపబడ్డారు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, అవి వారికి జరిగి దృష్టాంతములుగా యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. కనుక ఎవ్వడూ కూడా మనకి సహింపగలిగినంత కంటే ఎక్కువ శోధన మనకి దేవుడు రానివ్వడు. కనుక ఇక్కడ ఈ 5 రకాల పాపాలు మనము ఒకసారి చూస్తే, దేవుని యొక్క వాక్యము నీకు నాకు ఏ విధముగా జాగ్రత్త తీసుకోవాలి, మన యొక్క ఆత్మీయ ఆ యొక్క ఎదుగుదల, అభివృద్ధి విషయంలో మనము వారు చెడు సంగతుల పైన మనస్సు నిలుపుకున్నారు. రెండవది విగ్రహ పూజ చేశారు. మూడవది వ్యభిచారం చేశారు. దేవుని పరీక్షించారు, సనుగుకున్నారు. కనుక ఇవన్నీ క్రైస్తవుడిగా మనలో ఉంటే ఎలా కుదురుతుంది? కనుక ఒక్క మాటలో మీకు అర్థం అవడానికి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఆ పౌలు చెప్తూ, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును.
కనుక ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే, ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. కారణం ఏంటంటే ఇక్కడ శరీర కార్యములు ఆత్మ ఫలములు చెబుతాడు. శరీర కార్యములు అనగా ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అదే విధముగా విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. కనుక వీటిని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. వీటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరరు. అయితే ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎప్పుడైతే నీవు ఈ గుణగణాలు కలిగి ఉంటావు, నీకు ఏ కండిషన్ లేదే. అంటే ఎప్పుడైతే నీవు దేవునికి భయపడతావో, నీలో తొందరలు వస్తున్నా, నీలో అవమానాలు వస్తున్నా, నీలో అనుమానాలు వస్తున్నా, నీ మీద అపనిందలు పడుతున్నా, నువ్వు ధైర్యముతో ముందుకు వెళ్ళగలవు, నమ్మకంతో ముందుకు వెళ్ళగలవు, నీవు జయించగలవు, నీవు జయ జీవితము జీవించగలవు, దేవుని కోసము నమ్మకత్వంతో ముందుకు వెళ్ళగలవు. కారణం ఏంటంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాన్ని సిలువ వేసి ఉన్న. అంటే నీ మనస్సు నిన్ను పైకి లేపుతూ ఉంటుంది, నీ మనస్సు నిన్ను ఊరేగిస్తూ ఉంటుంది, నీ మనస్సు నిన్ను హెచ్చిస్తూ ఉంటుంది, నీ మనస్సు ఇంత లేదు అంటారు, ఆడవుడు నిన్ననేవాడు అంటూ ఉంటుంది. కానీ ఆత్మ నియమము పూర్తి వ్యతిరేకముగా ఉంటుంది. అంతెందుకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తన కుమారుని పాప శరీరముతో పంపించి ఆ శరీరమందు శిక్ష విధించి ఆ శరీరమును శిలువ మీద రక్తము చిందించి ఆయన శరీరము తూట్లు పొడవబడి, అర్థం ఏంటంటే శరీర అనుసాలు ఆత్మానుసారం. శరీరము మనస్సుకి కలిగి ఉంటుంది, ఆత్మ హృదయానికి సంబంధించి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ రెండింటి వ్యత్యాసము తెలియక ఇటు మైండ్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఇటు హార్ట్ని వదిలేస్తున్నాం, ఇటు హార్ట్ని పట్టుకుంటే మైండ్ని వదిలిపెట్టాలి. ఏ రోజునైతే ఒకని మనసు తన స్వాధీనంలో పెట్టుకుంటాడో లోకాన్ని జయించగలడు. లోకాన్ని జయించే విజయం ఏదన్నా ఉంది అంటే నీ మనస్సు నీవు చెప్పిన మాట వినాలి. ఎప్పుడైతే మనస్సు చెప్పే మాట నువ్వు వింటావో, ఇది చెప్పుతుంటే మీకు అర్థం కాక చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నీ మనస్సు చంచలమైనది, కారణం ఏంటంటే నీ మనస్సు స్థిరముగా ఉండదు, కారణం ఏంటంటే నీ మనస్సు సహించలేదు, కారణం ఏంటంటే నీ మనస్సు అనేది కామన్ సెన్స్, ఆ యొక్క సెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రకృతి సంబంధంగా నీ చుట్టూ జరిగే ప్రజలను బట్టి, నీ చుట్టూ జరిగే కార్యాలను బట్టి, నీ చుట్టూ నీవు ఏది చూస్తున్నావో ఏది గ్రహిస్తున్నావో అదే మాట్లాడేది మనసు. అయితే దేవుడు చెప్పేది, దేవుడు చేయమన్నది, దేవుడు చెప్పిన విధముగా ఉండుటకు, దేవునికి ఇష్టమైన రీతిలో ఉండుటకు, దేవుని యొక్క ఇష్టాన్ని కలిగి నెరవేర్చుటకు నీవు నేను ఆయత్తపడము, అది హృదయానికి సంబంధించింది. కనుక దేవుడు నిన్ను నన్ను మన హృదయాన్ని అడుగుతాడు. ఆయన హృదయానికి రారాజుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఆయన హృదయాన్ని కోవెలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన మన హృదయాలని దేవుడు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? మొదట రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు మీకు నేను అన్నీ ఇస్తానంటున్నాడు. అంటే నా కుమారుడా, నీ హృదయములో నుండి జీవ జలధారలు పొంగి ప్రవహించును గనుక నీ హృదయమును భద్రముగా కాపాడుకును అంటాడు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అంటాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నీవు గాలికి వదిలేసి నీ మనస్సులో మత్సరము, కుళ్ళు, కపటము, అది ఇది ఇది అది, అరే నీవు ఎక్కడి నుంచి ప్రారంభించావు, వాడి మీద నీకెందుకంత పగ, నీకెందుకంత కుళ్ళు, నీకెందుకంత బడాయి, నీకెందుకంత నీవు పరిశుద్ధ ఏదన్నా ఉందా? దేవుడు తప్ప పరిశుద్ధుడు ఒక్కడు లేడు, దేవుడు తప్ప నీతిమంతుడు ఒక్కడు లేడు. దేవుడే పాపముగా మారి పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను ప్రకటిస్తుంటుండగా, కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము వారు ఆనాడు ఆ విధముగా చేసి ఉన్నారు కనుక మనము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము తెరిచిన వెంటనే నిర్గమము, ఎక్సోడస్ అంటే దేవుడు వారిని పాప బంధకాల్లోంచి, ఆ బానిస బతుకుల్లోంచి, ఆ ఐగుప్తులోంచి, ఆ ఇనుప కొలుములోంచి, ఆ కఠిన దాస్యము నుంచి తీసుకుని పాలు తేనెలు ప్రవహించు కానాను పట్టణమునకు, వాగ్దాన దేశమునకు 40 సంవత్సరములు వారిని పోషించి వారి బట్టలు పాతగిలలేదు, వారి కాలు వాయలేదు, వారికి ఆకలి తెలియకుండా, వారి మీదకి విషసర్పాలు రాకుండా
పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మారా నీళ్లను మధురముగా బాచి బండ నుండి మధుర జలాలనిచ్చి ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి అడుగడుగునా దేవుడు తన ఉనికిని ప్రకటిస్తూ తన కోసం బ్రతకమని తన శక్తి సామర్థ్యాలు ఇచ్చి యెహోవా నిసీగా, యెహోవా రోఫాగా, యెహోవా రోయిగా, యెహోవా ఎల్షడాయిగా ఇన్ని కార్యాలు దేవుడు చేసిన వారు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి ఇష్టము కాని దాన్ని కోరి ఒక దూడను బంగారంతో చేసి సాగిలపడి దేవుణ్ణి పదే పదే వీరు లోబడనోళ్ళని ప్రజలు ఒక్క క్షణము నీవు పక్క నుండి వీరిని నేను సంహరిస్తానని చెప్పి అక్కడి నుంచి కేవలం 2 వాగ్దాన దేశంలో కాలేబు యెహోషువాలు అడుగుపెట్టినట్లు మనం చూస్తున్నాం. చివరికి తన యొక్క ఓర్పును వదిలిపెట్టేసుకుని మోషే కూడా వారి మీద ఒక్క మాట ద్రోహులారా అన్నందుకు దేవుడు నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించుటకు ఎంత మాత్రము నేను అంగీకరించినని దేవుడు వాపు చేసినట్లు ఆయన పరిశుద్ధుడు ధర్మశాస్త్రమును వారికి ఇచ్చి మహిమ ప్రత్యక్ష గుడారంలో తేజో మహిమగా దేవుడు వారి మధ్య నివసించుటకు వారికి దేవుడుగా ఉండుటకు ఆయనకి ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజున నీకు నాకు ఏమీ వెంటనే జరగటం లేదని అనుకుంటున్నావా? జాగ్రత్త సుమా. ప్రతి బిగినింగ్ కి ఒక ఎండింగ్ ఉంది. ప్రతి ఎండింగ్ ఇంకొక కొత్త బిగినింగ్ కి ప్రారంభమై ఉంది. కనుక ఈ రోజైనా నీవు వెళుతున్న మార్గము సరి చూసుకుని నీ ముందు ఎగ్జాంపుల్స్, రోల్ మోడల్స్, యాకోబుని ఇశ్రాయేల్ గా మార్చిన దేవుడు, యోసేపు బానిస కుర్రవాడిని గవర్నర్ గా మార్చిన దేవుడు, గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంబడిపోవు దావీదుని సింహాసనం మీద మహారాజుగా కూర్చుండబెట్టిన దేవుడు. అవి కథలు కాదు, చరిత్ర. దేవుని కార్యాలు, దేవుడు ఉన్నాడు, దానికి సజీవ సాక్ష్యం నేను. నా జీవితంలో జరిగిన ప్రతి కార్యంలో దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు నాకు దేవుడుగా ఉన్నాడని, దేవుడు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుందని, దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఆయత్తపడతామో, దేవుని కొరకు ఎప్పుడైతే స్థిరమైన మనస్సు కలిగి ఉంటామో, దేవుని కొరకు ఎప్పుడైతే ఎదురు చూసి వారంగా ఉంటామో, ఆయన సమస్తము చేయగలని ప్రతీది కూడా. అందుకే జ్ఞాని కన్నులు దుఃఖముతో ఉన్న వారి దగ్గర ఉంటాయి, అయితే వెర్రివాని కన్నులు సంతోషంతో గంతులు వేసే వారి దగ్గర ఉంటాయి. ఏ రోజునైతే దుఃఖము అందరికీ వర్తిస్తుంది కనుక ఆ దుఃఖము వచ్చినప్పుడు ఏ విధంగా జ్ఞానంగా మసులుకోవాలో, ఏ విధంగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలో నీవు నేను జాగ్రత్త కలిగిన వారమై అటువంటి కృప, అటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యము అనేక మందికి సాక్ష్యంగా, అనేక మందికి నిరీక్షణకు ఆధారంగా, అనేక మందికి ఆశీర్వాదంగా యేసు శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పెంచుకుని దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.